పర్చూరి యువకుడిగా ఇక్కడ ఎలా ఉందన్నా అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కానీ ఇక్కడ మీ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి ఎడం బాలాజీ గారు గెలిచే అవకాశం ఉన్నాయా ఏం చెప్తాను? ఎడం బాలాజీ అన్న గురించి చెప్పాలంటే ఒక మనిషి ఆ మంచి మనిషి అని ఎలా తెలిసిద్దంటే ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలు అన్నదమ్ముల్లాగా ఎలా కలిసి ఉంటారో ఏదైనా సమస్య వస్తే నేను ముందుంటా అని చెప్పి భరోసా ఇచ్చేవాడే మంచి మనిషి అంటారు. అటువంటి మంచి వ్యక్తి ఎప్పుడు అన్యాయం జరగదు, ఎప్పుడు అన్యాయం జరగదు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో గొప్ప మెజార్టీతో ఎడం బాలాజీ అన్న జెండా ఎగరేస్తాడు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు నేనే గెలుస్తాను హ్యాట్రిక్ సాధిస్తాను అన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి గడపకి సంక్షేమ పథకాలు అందించాడు. నీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పే దమ్మున్న లీడరు ఈ ఆంధ్రప్రదేశ్లో పూర్వం జరిగిన ఎలక్షన్లో చెప్పిన మగాడు ఎవడంటూ లేడు. మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటేయండి అన్న మగాడు ఎవరు లేరు. ఒక్క జగన్మోహన్ రెడ్డికే సాధ్యం అది. ఆయన చేశాడు కాబట్టి నాకు ఓట్లు వేస్తారు కాబట్టి నేనే గెలుస్తానన్న నమ్మకంతో ఆయన ఓట్లు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఏం చేశారని చెప్పి ఓట్లు అడుగుతారు? రైతుకి రుణమాఫీ చేస్తానన్నాడు, ఎన్నుబోటు చేశాడు, అందుకని ఎత్తారు ఓట్లు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు, అందుకని ఎత్తాడు ఓట్లు. ఉన్న ఉద్యోగాలు కూడా తీసేసాడు. అటువంటి పరిస్థితుల్లో ఓట్లు ఎట్లా వేస్తారు? ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు నీకు ఒక్కటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి కాదు ఆయన కార్యకర్తలను దాటుకొని వెళ్ళు. మొన్న మంగళవారం రోజు నువ్వు చేసిన కూత ఏందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి నిన్ను చంపితే నువ్వేమైపోతా అన్నావు. జగన్మోహన్ రెడ్డి ఒక్క సైకి చేస్తే చాలు అభిమానులు సునామీలో కలిసిపోతావు. నేను ఒక్కటే చెప్తున్నా, చంద్రబాబు వయసులో పెద్దోడివి, గౌరవంగా మాట్లాడుతూ నేర్చుకో. ఎప్పుడైనా సరే ఎదుటి వారికి గౌరవిస్తే వాళ్ళు నిన్ను గౌరవిస్తారు, అది ఒకటి గుర్తుపెట్టుకో. ఇకపోతే నీ దత్తపుత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ నీకు ఒకటే చెబుతున్నా, నువ్వు ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తావు అనేది ప్రజలకి అదొక్కటి చెప్పు. జగన్మోహన్ రెడ్డి నిన్ను పాతి పెడతా, నిన్ను తొక్కేస్తా, నిన్ను అది చేస్తా, ఇది చేస్తా, ఏం చేసేవాళ్ళు ఎవడు లేడా? నువ్వు ఒక్కడ చేస్తానికి వచ్చింది. నీ అటువంటి బచ్చాలని చాలా మందిని చూశాడు జగన్మోహన్ రెడ్డి. మా పెద్ద ఆయన అంటూ ఉంటాడు రాజశేఖర్ రెడ్డి, ఎలక్షన్లో మొఖాలకి రంగేసుకొని నటించడం కాదు మీడియా ముందు రాజకీయం అంటే, జనాల్లోకి వెళ్తాం రాజకీయం, జనం మీద ప్రేమ కలిగించుకోవటం రాజకీయం అని చెప్పి అంటాడు. అలానే నేర్చుకో, రాజకీయం అనేది ఎలా చేస్తే ప్రజలు మన వైపు తిరుగుతారో అనేది నేర్చుకో. జగన్మోహన్ రెడ్డిని చూసే నేర్చుకో, చంద్రబాబుని చూస్తే ఎన్నుపోటు పోవటమే నేర్చుకుంటావు నువ్వు, అంతకుమించి ఏం చేయలేవు. అదొకటి తెలియజేస్తున్నా ఈ మీడియా ద్వారా.